సైబరాబాద్ కమిషనరేట్ వార్షిక నివేదికను విడుదల చేస్తూ సిపి అవినాష్ మోహంతి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాదాపు 4 లైన్స్ రోడ్ ఉంటే పక్కన మొత్తం ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి. అంటే హాకర్స్ ఉంటారు, వాడికి పార్కింగ్ ఉంటుంది, రోడ్ల మీదకి వచ్చేస్తారు. ఒక దగ్గర యూటర్న్ ఉంటుంది, యూటర్న్ పక్కనే పెద్ద పార్కింగ్ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ పరిష్కరించకుండా వాటిని మొత్తం వదిలేయడం వల్ల చాలా సమస్య వస్తుంది. దీన్ని ఎప్పుడైనా మీరు దృష్టి పెట్టారా? ఈ ఎస్పెషలీ వెండర్స్ మీరు చెప్పిన స్ట్రెచ్ లోనే వై జంక్షన్, కుకట్పల్లి వై జంక్షన్ నుండి జేఎన్టీ వరకు ప్రత్యేకంగా డ్రైవ్ చేసి వాళ్ళందరినీ కూడా చాలా వరకు రిమూవ్ చేయడం కూడా జరిగింది. అలాగే కొన్ని జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చినటువంటి ఇవి ఉన్నాయి, వెండింగ్ జోన్స్ కొన్ని సర్వీస్ లేన్స్ లో ఇచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది అవి షిఫ్ట్ చేయడానికి. మనకు ముఖ్యంగా ఈ రామ్దేవరావు హాస్పిటల్ అని ఉంటుంది, ఆ ఏరియాలో కూడా మొత్తం ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళని వేరే చోటకి రీలొకేట్ చేయడానికి కూడా అన్ని ఎఫర్ట్స్ కూడా చేస్తున్నాం. సార్ మీరు చెప్తున్నారు బాగుంది, కానీ మీరు చేసినంత కాలమే మీరు కనబడ్డ వరకే ఉంటుంది. మీరు బయటికి వెళ్ళిన మీరు పక్కకు జరగగానే మళ్ళీ సేమ్ పొజిషన్ ఉంటుంది. అదే రామ్దేవ్ హాస్పిటల్ ముందు చెప్తే ఆ సర్వీస్ రోడ్ మొత్తం కూడా బస్సెస్ ఆక్యుపై చేసి స్నానాలు చేస్తుంటారు. డ్రైవర్స్ మొత్తం బస్సు రుక్కుంటారు, స్నానాలు చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? అంటే మన వాళ్ళు చూసి అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా చూసి ఏమో చేస్తున్నారా? ఆకర్స్ ఏమో రోడ్ మీదకి వచ్చేస్తున్నారు, సర్వీస్ రోడ్ లో బస్సులు పెట్టేసి మొత్తం హంగామా చేస్తున్నారు. ఆ ఏరియాలోనే మాక్సిమం ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరిగింది. చెప్పినట్టు కొన్ని ఇష్యూస్ అదర్ ఏజెన్సీస్ తో సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అవి వాళ్ళతో కూర్చుని సార్ట్అవుట్ చేయడానికి కూడా మేము ఎఫర్ట్స్ చేస్తున్నాం. వాళ్ళతో కూడా మీటింగ్స్ అయ్యి ఇవన్నీ కూడా వాళ్ళకి హైలైట్ చేయడం కూడా జరిగింది. ఏమంటారు? ఇవి వీ హ్యావ్ స్పోకెన్ టు ద జడ్జెస్, వాళ్ళు కన్విన్స్ చేశాము. ఇఫ్ ద రీడింగ్ ఈజ్ మోర్ దాన్ 200 జైల్ సెంటెన్స్ ఇవ్వమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే దే హావ్ ఆల్సో అండర్స్టూడ్ ద లాజిక్. ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అయ్యి ఎనీథింగ్ మోర్ దాన్ 200, కొంతమంది కొన్ని జడ్జెస్ 250 అంటున్నారు. బట్ వెన్ దర్ ఇస్ హై ఆల్కహాల్ కంటెంట్ దే ఆర్ గివెన్ జైల్ సెంటెన్స్. Okay, before I address that specific question, మీ అందరికి తెలుసు సైబరాబాద్ లో ల్యాండ్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటుంది ఓయింగ్ టు ద డెవలప్మెంట్ అని. సో ఎనీ ల్యాండ్ కేస్ రెస్ట్ ఆన్ 3 parameters యాజ్ పర్ అవర్ అసెస్మెంట్. 3 parameters. 1, అక్కడ యాక్చువల్ ఇన్సిడెంట్ జరుగుతప్పుడు ఏం జరిగింది, ఐ విట్నెస్ ఉంటారు, ఇది ఉంటారు, వాళ్ళు చెప్తారు, దగ్గర ఉంటారు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. దాని మీదనే ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. కరెక్ట్. సెకండ్, ఆ ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్, వెదర్ ఓనర్, అదర్ పార్టీ, వాట్ ఎవర్ కంప్లైనెంట్, రెస్పాండెంట్స్ వాళ్ళు ఇస్తారు డాక్యుమెంట్స్. అది కాకుండా రెవెన్యూ, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిఫరెంట్ ఏజెన్సీస్ కన్సర్న్ ఉంటాయి, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్, ఆర్ ఈవెన్ గ్రామ పంచాయత్ ఉంటాయి, గ్రామ పంచాయత్ వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకోవడం. థర్డ్, అదే ల్యాండ్ మీద లిటిగేషన్ అయి ఉంటుంది, సివిల్ లిటిగేషన్ అయి ఉంటుంది అట్ సివిల్ కోర్ట్, హయ్యర్ కోర్ట్స్ లైక్ హైకోర్ట్, సుప్రీం కోర్ట్ వరకు అయి ఉంటుంది. సో ఈ 3 parameters మీద వీ హ్యావ్ టు ఫైనలైజ్ ఎనీ ల్యాండ్ ఇష్యూ. అండ్ ఇంకోటి థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఇస్, ఏదైనా ల్యాండ్ ఇష్యూ అయి దాని ఫైనల్ అవుట్కమ్ అయితప్పుడే, ఫైనల్ అవుట్కమ్ అంటే ఆ ఇష్యూది ఫైనల్ అంటే ప్రాబ్లమ్ది ఫైనల్ అయితప్పుడే పోలీస్ కమ్స్ ఇన్ టు ప్లే. దాని ముందు లిటిగేషన్స్ జరుగుతుంది, సర్వేస్ జరుగుతాయి, పొజిషన్ ఉంటుంది, చాలా మ్యాటర్స్ వచ్చి ఉంటాయి దాంట్లో. అండ్ నన్ ఆఫ్ దోస్ మ్యాటర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ పోలీస్. ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ మ్యాటర్ చూస్తే 99% ఆఫ్ ద ల్యాండ్ ఇష్యూ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పోలీస్. నైదర్ పోలీస్ డిసైడ్స్ ఓనర్షిప్, neither police decides possession, neither police decides documentation, anything police దగ్గర ఉండదు. Police comes into play because that land issue creates a law and order problem. అప్పుడే పోలీస్ రోల్ వస్తుంది, బికాజ్ అక్కడ వచ్చి యాక్చువల్ గొడవ పడతారు కాబట్టి అప్పుడు పోలీస్ వస్తుంది. దట్ ఈస్ కామన్ ఫర్ ఎనీ ల్యాండ్ ఇష్యూ అండ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సెవరల్, ఇన్ సైబరాబాద్ ఇట్ హ్యాపెన్స్ సెవరల్ ఏరియాస్. సో ఆ బ్యాక్గ్రౌండ్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఇష్యూస్లో ఆన్ ద సేమ్ ల్యాండ్ ఇష్యూ
ఇప్పుడు సిపికి కలవడానికి వస్తారు వెన్ దే ఆర్ నాట్ హ్యాపీ అట్ పోలీస్ స్టేషన్ ఆర్ డీసీపీలో వస్తారు. సో వస్తప్పుడు ఒకరోజు ఒక పార్టీ వచ్చి చెప్తుంది పోలీస్ చాలా అన్యాయం చేస్తుంది, అది తప్పు చేస్తున్నారు. అది నెక్స్ట్ డే ఇంకో పార్టీ వచ్చి అదే చెప్తుంది పోలీస్ చాలా అన్యాయం చేస్తుంది, చాలా తప్పు చేస్తుంది. ఇప్పుడు దాంట్లో అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. బికాజ్ ఎవ్రీబడి థింక్స్ బికాజ్ అప్పుడు గ్రౌండ్లో పోలీస్ ఉండదని నాకు న్యాయం చేసి ఇచ్చేయాలని. పోలీస్ పని కాదు అది, అక్కడ గ్రౌండ్ మీద డిసైడ్ చేయడం, ఆర్ పోలీస్ దగ్గర అథారిటీ కూడా లేదు చేయడానికి. సో ఈ